ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామంగా నేను భావిస్తున్నాను. తల్లిదండ్రులకు కనీసమైనటువంటి దినవారాలు కూడా చేయనటువంటి మీరు ఇవన్నీ నిజంగా మాట్లాడకూడదు మేము. ఎందుకంటే మీ కుటుంబ సమస్యలు మీరు ఎక్కడ మాట్లాడుతున్నారు? కుటుంబ సమస్యలు వచ్చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి, చెల్లి గురించి, తల్లి గురించి, బాబాయ్ గురించి ఇవన్నీ మాట్లాడుతున్నారు. మరి లోకేష్ కు బాబాయ్ ఉన్నాడు తెలుసుగా, ఎక్కడున్నాడు? ఏం చేశారు మీ బాబాయ్ని? మీరు మీ తమ్ముడిని, అరే మీ పార్టీని సస్పెండ్ చేసావు స్వామి, నువ్వు మర్చిపోయావా? మీ పార్టీని సస్పెండ్ చేశావు. చివరికి పాపం ఆయనకి మెంటల్ గా బాగోపోతే సంఖ్యలు లేచి లోపల పెట్టినటువంటి సందర్భాలు. నువ్వు ఇవాళ కుటుంబ వ్యవస్థ గురించి, కుటుంబం గురించి నువ్వు మాట్లాడుతున్నావు. ఇవాళ దొరికింది కదా ఏదో ఒక చిన్న విమర్శ అని చెప్పేసి దాన్ని పట్టుకుని పెద్ద చేసి గందరగోళం చేసి అసలు దాని మీదే కమాన్ నీ కుటుంబం ఏంటో, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం ఏంటో తేల్చుకుందాం. నువ్వు ఏం చూసావో, ఏం చేశావో. ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడి, అనవసరమైన మాటలు మాట్లాడి మా చేత అనిపించుకునే కార్యక్రమం. నువ్వు నీ కుటుంబాన్ని పట్టించుకోలేదు. నీ అబ్బాయి తప్ప రెండో మార్గం లేదు. ఎన్టీ రామారావు గారు కుమార్తెను చేసుకున్న తర్వాత మీ తల్లిదండ్రుల్ని, మీ కుటుంబాన్ని వదిలేసి, గాలికి వదిలేసి హైదరాబాద్ లో తిరిగినటువంటి పెద్ద మనిషి నువ్వు. ఇవాళ కుటుంబ వ్యవస్థ గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు లేదని కూడా ఈ సందర్భంగా నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఓకే, మేము గొడవల పార్టీ, పరశురాముడు గొడవలని చెప్పాము ఆయన చెబుతుంటే. మాది గొడవల పార్టీ, ఆయన తడిగొడల పార్టీ. గొంతు కోసేస్తాడు. అసలు చంద్రబాబు నాయుడు గారు ఎవరి గొంతైనా కోస్తే పోస్ట్ మార్టంలో కూడా రిపోర్ట్ దొరకదు. డాక్టర్లు ఎంత వెదికి పోస్ట్ మార్టం చేసినా అంత బ్రహ్మాండంగా తడిగుడ్డలతో గొంతులు కోసేటటువంటి స్వభావం కలిగినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మాది గొడవల పార్టీ, మాది రౌడీల పార్టీ. ఇవుళ్ళే రౌడీలు, ఇవుళ్ళు రౌడీలు. మనం చూశారుగా మీరు, మా కార్లు బాగా కొట్టారు, మా ఇంటి మీద దాడి చేశారు. ఎక్కడ పెడితే అక్కడ పోలీస్ స్టేషన్ మీద దాడి చేస్తున్నారు. ఇప్పుడు ముద్దాయిని వదిలించండి, మాకు అప్పచెప్పండి ముద్దాయిని, ఆ సంగతి తెలుస్తా ఉంటున్నారు. ఎవరు రౌడీ పార్టీ? ఎవరు రౌడీ పార్టీ అని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు. లాకప్లో చచ్చిపోతున్నారు, అదేమంటే రౌడీలు అంటారు వాళ్ళని. ఎవరిది గొడవల పార్టీ? ఎవరు దౌర్జన్యాల పార్టీ? మీది దౌర్జన్యాల పార్టీ, మీరు దౌర్జన్యకారులు. కాకపోతే మెత్తగా ఉపన్యాసాలు చెప్పేటటువంటి కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారు తప్ప మీ అంత దుర్మార్గమైనటువంటి రాజకీయాలు, మీ అంత దారుణమైన హత్యలు చేసే రాజకీయాలు చెప్పారంటే బోలెను ఉన్నాయి. వాళ్ళు చేసిన హత్యలు, నారా చంద్రబాబు నాయుడు గారు రహస్యంగా చేయించిన హత్యల గురించి బోల్డ్ చెప్పొచ్చు. ఇప్పుడు టైం లేదు, అది వేరే విషయం. ఇలా చంద్రబాబు నాయుడు గారికి ఇప్పటికైనా అయ్యా బాబు గారు కాస్త బుద్ధి తెచ్చుకోండి అయ్యా. ఈ 2 సంవత్సరాలు ఏం చేసావో చెప్పబోయా. జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లడానికి మీరు ప్రయత్నం చేసినా ఏం ఉండదు. మొత్తం గోల్మాల అయిపోయింది, మీ పార్టీ మొత్తం గోల్మాల అయిపోయింది. ఎవ్వరూ మీ పార్టీని మెచ్చుకునే పరిస్థితి లేరు. మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలన్నింటినీ కూడా మీరు తొంగలో దొక్కారు. అదేమంటే లడ్డూలో కల్తీ, గొడ్డల పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు తల్లి చెల్లి, ఈ